హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూడండి. చాలా బాగుంటుంది శారీస్ పైకి. అది కూడా పట్టు శారీస్ పైకి ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను గ్లాస్ బ్యాంగిల్స్‌నే తీసుకొని ఇలా థ్రెడ్ ర్యాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు లక్ష్మీదేవి గోల్డ్ కలర్ కాయిన్స్ ఉంటాయి కదా, వాటితో డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. మొత్తం డిజైన్ అంతా కూడా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈరోజు నేను బ్యాంగిల్స్ కోసం ఏమీ మాట్లాడను. వీడియోలో మొత్తం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్ గురించి. దాని గురించి నేను మాట్లాడతాను. కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అమౌంట్ వచ్చేస్తుంది అనే భ్రమలో ఉంటున్నారు. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి. స్టార్ట్ చేసిన వెంటనే అమౌంట్ రాదు. మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోతుంది కదా అనే భ్రమలో కూడా కొంతమంది ఉంటున్నారు. 1000 సబ్స్క్రైబర్స్ వస్తేనే అయిపోదు. 4000 వాచ్ అవర్స్ అయినా రావాలి. షార్ట్ వ్యూస్లో 10 మిలియన్ వ్యూస్ అయినా రావాలి. నాది కూడా 90 డేస్లో 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే చాలా కష్టము. ఆల్రెడీ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. కాబట్టి స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అని అయితే అనుకోకండి. మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టం. దానికి 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమంది 2-3 ఇయర్స్ కూడా కష్టపడి క్విట్ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రేపు నవంబర్ వస్తే నాది కూడా 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. 1 ఇయర్ అయిన తర్వాత నుంచి మనకు కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రీవియస్గా ఉన్న 1 మంత్ మనకు కట్ అయిపోతూ వస్తుంది. కాబట్టి యూట్యూబ్ అంత ఈజీ కాదు. చేసే వాళ్ళందరికీ మీకు కనిపించే వీడియో కన్నా వాళ్ళ వెనకాల కష్టపడే కష్టం చాలా ఉంటుంది. సక్సెస్ అనేది ఎవరికో లక్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా వస్తుంది, కానీ అంత ఈజీ అయితే కాదు. నాకే క్వశ్చన్ వచ్చిందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్ ఉంది కదా, జాబ్ ఎందుకు ఇంకా అనేసి. కాకపోతే యూట్యూబ్తో లైఫ్లో ఏం చేంజ్ అయిపోదు. ఇది జస్ట్ నా ప్యాషన్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇలా జ్యువెలరీ మేకింగ్ చేయాలి, ఇలా ఏమైనా క్రాఫ్ట్స్ అవి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అంతే. ఇది జస్ట్ ప్యాషన్. చాలామంది ఏంటంటే దీన్ని మొత్తం బిజినెస్గా కూడా చేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. ఇలా బ్యాంగిల్స్ చేసి ఆన్లైన్లో ఆర్డర్స్ రాకుండా చాలామంది ఉన్నారు. అలా సేల్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ముఖ్యంగా ఇలాంటి క్రాఫ్ట్ వీడియోస్, జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. హౌస్ వైఫ్స్ చూస్తారు అంతే. ఇంకా అంతగా ఎక్కువ రీచ్ అనేది దీనికి కొంచెం తక్కువే ఉంటుంది. చాలా కష్టపడితే కానీ రీచ్ అయితే రాదు. కాబట్టి యూట్యూబ్ చేసిన వెంటనే అమౌంట్ వచ్చేస్తాయి అని మాత్రం అనుకోకండి. కొంతమంది అదే భ్రమలో ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. దీంట్లో చాలా కష్టం ఉంటుంది. మానిటైజేషన్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఇప్పటికీ 10 మంత్స్ కంప్లీట్ అయ్యి నాకు 1200 వాచ్ టైం వచ్చింది అంతే. అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత కష్టపడాలి. కాబట్టి ఏది అంత ఈజీ అయితే కాదు. యూట్యూబ్ కూడా అంతే. కష్టం లేకుండా ఎవరికి అంత ఈజీగా సబ్స్క్రైబర్స్ రారు, అలాగే మానిటైజేషన్ కూడా అవ్వదు. ఇప్పటి వరకు నాకు కమెంట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 900కి దగ్గరలో ఉంది మన ఛానల్, అలాగే 1000కి కూడా దగ్గరలో తొందరలోనే అయిపోతుంది. నాకైతే హోప్ ఉంది. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బ్యాంగిల్స్ అనేవి ఎలా ఉన్నాయో నాకు కమెంట్లో చెప్పండి. అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ బ్యాంగిల్ డిజైన్ మొత్తం మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నేను అంటే మనకి జాయింట్స్ కనిపించుకుంటూ ఉండడం కోసం నేను రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదా కుందన్స్, వైట్ కుందన్స్, అవి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. మొత్తం బ్యాంగిల్ ఇలా కంప్లీట్ అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి సైడ్ బ్యాంగిల్స్. ఇవి మోడల్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఇదైతే సైడ్ బ్యాంగిల్స్లో ఈ మోడల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. కానీ చాలా ఈజీ. కానీ ఇవి కుందన్స్ కొంచెం ఎక్కువ పడతాయి, టైం కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నేను కాసులతో ఇంకొక మోడల్, ఆల్రెడీ నేను ఒక మోడల్ చేశాను, అది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సెకండ్ ఇది నాకు కాసులతో ఒక మోడల్ చేయాలి అని ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు నెరవేరింది.
చాలా ఈజీ. ఇది మొత్తం రిపీట్ అయిపోతుంది సేమ్. కాకపోతే ఈ చిన్న కుందన్స్‌ని స్టిక్ చేసుకోవడం కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా మీ దగ్గర గ్లూ పెన్ ఉంటే దాంతో అయితే చాలా ఈజీ అయిపోతుంది. మెయిన్ బ్యాంగిల్స్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే అదొకటి తీసుకోండి. చాలా ఈజీ అయిపోతుంది. నేను కూడా చూస్తున్నాను. కాకపోతే ఆన్‌లైన్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. రూ. 135 అలా ఉంది సింగిల్ పీస్. నేను అలా కాకుండా కొంచెం తక్కువ కాస్ట్‌లో ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను. నేను తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను. అలాగే కొంతమంది బ్యాంగిల్స్ సేల్ చేస్తారా అని అడుగుతున్నారు కదా! నేను వీడియోస్ కోసమే బ్యాంగిల్స్ చేస్తున్నానండి. అందుకే నేను గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా సేల్ చేయాలి అనుకుంటే బేస్ బ్యాంగిల్స్‌తోనే చేయాలి. అప్పుడే అది బావుంటుంది. నేను అంటే సేల్ పర్పస్ కాకపోయినా నేను బేస్ బ్యాంగిల్స్‌తో చేసినవి క్లియరెన్స్ సేల్ మాత్రం పెడతాను. ఖచ్చితంగా జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ అది పర్ఫెక్ట్‌గా ఉంటేనే నేను క్లియరెన్స్ సేల్‌లో పెడతాను. ఇలా గ్లాస్ బ్యాంగిల్స్‌తో చేసినవైతే కాదు. దానికి ఇంకొంచెం టైం ఉంది. ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు ఇలా డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పైన జర్కన్ స్టోన్స్‌తో కంప్లీట్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది లుక్ అయితే బ్యాంగిల్స్. టోటల్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి. ఇలా సింపుల్‌గా 3 బ్యాంగిల్స్ వేసుకున్నా చాలా నిండుగా ఉంటాయి చేతికి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇవి సైడ్ బ్యాంగిల్స్‌లా కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.